ముందుగా నేను మీకు ఇన్సులిన్ అనేది మన బాడీకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే, మనకి ఏవైతే మేజర్ ఆర్గన్స్ ఉంటాయి, లైక్ హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్ అనమాట. సెల్స్ నీడ్స్ ఎనర్జీ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. ఇప్పుడు హార్ట్ అయితే మన బ్లడ్ని మొత్తం పంప్ చేస్తుంది, అదే కిడ్నీ అయితే ప్యూరిఫికేషన్ చేస్తుంది. బ్లడ్లో ఏదైనా టాక్సిన్స్ ఉన్నా అన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా డయాలసిస్ మిషన్ ఏదైతే బ్లడ్ని మొత్తం దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం అలా తీసేసి బ్లడ్ని బ్యాక్ పంపిస్తుందో, అలా మనకు న్యాచురల్గా కిడ్నీ అనేది ఆ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ వర్క్ ఈ పార్ట్స్ అన్నీ చేయాలంటే, మేజర్ ఆర్గన్స్ చేయాలంటే వాటికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే ఇన్సులిన్ ద్వారా. ఆ ఇన్సులిన్ మన బాడీలో ఆల్రెడీ ముందు చెప్పినట్టు ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలా, ప్రోటీన్స్ కావాలా, ఫ్యాట్స్ కావాలన్నమాట. ఫుడ్ తీసుకున్నప్పుడు ముందుగా కార్బోహైడ్రేట్ అనేది వెళ్ళి మన డైజెస్టివ్ సిస్టంలో మొత్తం డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి అది అన్ని సెల్స్కి పంపిస్తుంది అనమాట. అలా అన్ని సెల్స్కి పంపించినప్పుడు వాటికి ఎనర్జీ వచ్చేసి అవి వాటి ఫంక్షన్స్ని చేస్తూ ఉంటుంది. అలానే ఈ ప్యాంక్రియాస్ అనేది కూడా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేశారు కదా, ఇది కూడా అన్ని పార్ట్కి ఇస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఫుడ్ తీసుకున్న ద్వారా సెల్స్కి ఎంత ఎనర్జీ కావాలో అంత ఇచ్చినప్పుడు ఈ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ అనేది ఎక్స్ట్రా అవుతుందన్నమాట. అయితే మన ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ ఏదైతే ఎక్స్ట్రాగా రిలీజ్ అయిందో ఆ ఇన్సులిన్ని వేస్ట్ చేయకుండా ఫ్యూచర్లో మాకు హెల్ప్ అవుతుంది అనేసి దాన్ని అలానే స్టోర్ చేస్తూ పెడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం మిగిలిందంతా ఎలా పెడతామో అది కూడా ఆ ఇన్సులిన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసేసి దాన్ని అలానే పెడుతూ ఉంటుంది అనమాట. అలా పెట్టినప్పుడు మనకేమవుతుంది, మనకు ఆల్రెడీ పొట్టలో ఫ్యాట్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇన్ కేసు ఫిజికల్ యాక్టివిటీ చేసినా లేకపోతే డైటింగ్ చేసినా ఫాస్టింగ్ అలా ఉంటే ఏదైతే బిల్డప్ అయి ఉంటుందో ఆ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి ఎనర్జీగా యూటిలైజ్ అవుతుంది. కానీ మనం దాన్ని నార్మలైజ్ చేయకుండా మనం ఫుడ్ తీసుకుంటూనే ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్కువ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది అలానే స్టోర్ అవుతూ పోతుందన్నమాట. అప్పుడే మనకు మన బెల్లి చుట్టూ ఫ్యాట్ మొత్తం ఎక్కువగా ఉండిపోతుంది. అందుకే చాలామందికి మనం చూస్తే ఒబేస్ పేషెంట్లు ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళ దాంట్లో డయాబెటీస్ అనేది ఈజీగా వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే మనం క్యాలరీస్ నుంచి తీసుకునే ఎనర్జీ సరిపోయి అన్ని సెల్స్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటే ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అనేది ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ని కూడా ఫ్యాట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మనం క్యాలరీస్ అనేది కరెక్ట్గా